ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. జిల్లాలో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత జనాలు బయటికి రావడానికి జంకుతున్నారు. ఎండల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మండిపోతున్నాయి. ప్రారంభంలోనే 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ అధిక వేడిమికి జనాలు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్డు మీదకి జనాలు రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ప్రభుత్వం కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలకు అలర్ట్ అయ్యింది. ప్రజలకు ఎవరు కూడా అవసరమైతే తప్ప 10 గంటల తర్వాత ఇటు రోడ్లపై రాకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒకవేళ అత్యవసర సమయంలో తప్ప రోడ్లపైన జనాలు రాకూడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఒకవేళ అత్యవసరం అయితే ఇటు రుమాళ్ళు కానీ ఇటు క్యాపులు కానీ ధరించి రావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ముఖ్యంగా ఈ యొక్క ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే ఇటు నీటి ఎద్దడి అనేటువంటి ప్రారంభమైంది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాలలో నీటి ఎద్దడి ఇదివరకే ప్రారంభమైంది. కొన్ని పంటలైతే ఇటు గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం చేత కొన్ని పంటలైతే కొన్ని నీరు ఇచ్చేటువంటి పరిస్థితులు లేక కొన్ని పంటలైతే ఎండిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఉష్ణోగ్రతకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఇటు వృద్ధులు బొగ్గుగంలో పనిచేసేటువంటి కార్మికులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయము 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే ఒక్కసారిగా ఇటు 11 గంటల నుంచి 4 గంటల వరకు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ప్రభుత్వము నీటి ఎద్దడి ఏ ప్రాంతాల్లో కూడా ఇటు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పట్టణాలలో ఉన్నటువంటి ప్రధానమైన కూడలలో చలివేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, ఇటు మంచిర్యాల, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ ప్రాంతాలలో అయితే నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్లు ఇదివరకే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాలని చెప్పేసి ఇటు గ్రామ ప్రాంతాల నుంచి అన్ని శాఖల అధికారులకైతే చెప్పడం జరిగింది. ఇటు ఉపాధి హామీ కూలీలు కూడా ఉదయం 10 గంటల లోపే వారి యొక్క పనులు ముగించుకొని తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఈ ఉపాధి హామీ కూలీలు పనిచేసేటువంటి చోట టెంట్లు, ఇటు మంచినీటి సంబంధించినటువంటివి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటు ఒకవేళ బాడీ డిహైడ్రేషన్ కనుక అయినట్లయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాటికే ఇటు ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలోనే ఇంతటి వేడి ఉంటే ఇటు రాబో రోజుల్లో 4-5 రోజులలో ఇంకా 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు జిల్లా యంత్రాంగం అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.